సిటీలో గణేశుల నిమజ్జనం ముగిసిందన్న సివి ఆనంద్. చెరువులు, రోడ్లపై చెత్తను తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. మహిళలకు అండగా ఉంటామన్న కమిషన్ చైర్మన్ శారద. జానీ మాస్టర్ పరారీలో ఉన్నారన్న డీసీపీ శ్రీనివాస్. ఈ నెల 20న ట్రైనీ ఐపీఎస్ల దీక్షాంత్ పరేడ్. 207 మందికి ట్రైనింగ్. రాష్ట్రానికి 4 కేటాయింపు. హార్టికల్చర్ కార్యాలయంలో వరల్డ్ బ్యాంబో డే వేడుకలు. వెదురు సాగుతో కాలుష్యం తగ్గుతుందన్న అధికారులు. డీఎస్పీగా బాక్సర్ నిఖత్ జరీన్ నియామకం. రాష్ట్ర డీజీపీ జితేందర్కు రిపోర్టింగ్. డీటెయిల్స్ చూద్దాం. డాన్స్ మాస్టర్ జానీ కేసులో బాధితురాలికి అండగా ఉంటామని చెప్పారు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నేరెళ్ల శారద. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు అండగా ఉంటామన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. జానీ మాస్టర్ పరారీలో ఉన్నారని తెలిపారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. చాలా కేసెస్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. నేచర్ ఆఫ్ కేసెస్ అన్నీ చూస్తున్నాము. ఈ పాష్ యాక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్. అంటే ఎక్కడైతే మహిళలు పని చేస్తున్నారో అక్కడ హెరాస్మెంట్ అనేది చాలా జరుగుతూ ఉన్నది. కానీ దానిని బయటకు తీసుకొచ్చి చెప్పేటువంటి ధైర్యం ఎవరు కూడా చేయలేకపోతున్నారు. సో అక్కడ ఆడపిల్లలకు అని లిమిటేషన్స్, పరిమితులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసము అనేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను, బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనేటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే, ఇంకా ముందేమో 16 సంవత్సరాలు చిన్నమ్మాయి, నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ప్యాషన్ వద్దు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా, లేదంటే బంధువులు, తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారు అంటే నానా రకాల భయాలుండే. అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది, ఏం చేయాలి అనేది. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి, ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు, ఎలాగో మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము. 16వ ఏట D11 అనే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, డ్యాన్స్ కాంపిటీషన్కి సంబంధించిన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది నార్త్ ఇండియా నుంచి. ఆ అమ్మాయి D11లో పోటీ చేసింది. అవి దాటి D12కి వచ్చే వరకు ఎలిమినేట్ అయ్యి తన ప్లేస్కి తను వెళ్దామన్నప్పుడు జానీ మాస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు మా కంపెనీలో పనిచేయడానికి మీకు అవకాశం ఇస్తున్నామని. అట్లా అమ్మాయి జానీ మాస్టర్ గ్రూప్ తోటి పనిచేయడం మొదలెట్టింది. వాళ్ళు ఆఫర్ చేశారు, ఆమె D11లో D12లో ఎలిమినేట్ అయినాక వాళ్ళు మీకు పని నేర్పుతాం, మీకు ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ తర్వాత ఆమె మీద పలు దఫాలుగా లొంగిపోమ్మని యూజ్ చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి. ముంబైలో జరిగినాయి. అన్ని 40 పేజీల కంప్లైంట్గా ఛాంబర్స్కి ఇచ్చింది. ఆమె మొదలు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, మా మహిళా సంఘాల దగ్గరికి కూడా రాలేదు. ఆమె వెళ్ళింది ఛాంబర్కి వెళ్ళింది. జానీ మాస్టర్ మీద నార్సింగ్లో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అతను పరారీలో ఉన్నాడు. అతను పట్టుకోవడానికి ట్రై.
రాష్ట్రంలో వెదురు పంట రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే వెదురు ఉత్పత్తి పెంచాలన్నారు. పబ్లిక్ గార్డెన్లోని హార్టికల్చర్ కార్యాలయంలో వరల్డ్ బ్యాంబో డేను ఘనంగా నిర్వహించారు. మేదరి సంఘం నాయకులు, బ్యాంబో సొసైటీ, హార్టికల్చర్ అధికారులు హాజరై వెదురు ఉత్పత్తులు, సమస్యలపై చర్చించారు. ప్రతి ఇంటి ముందు వెదురు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అధికారులు. భావి తరాల కోసం మన ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయగలగాలంటే తప్పనిసరిగా వెదురుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీనికోసం చాలామంది స్టేక్ హోల్డర్స్, శ్రీనివాస్ గారు వెదురు సంఘం అధ్యక్షులు, అదేవిధంగా అందరు కూడా పెద్దలు, అనుభవం ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాల్ని షేర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మేము ప్రిపేర్ చేసి గవర్నమెంట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రైతులకి మేము కోరేది ఏంటంటే రానున్న సమయంలో చాలా పంటలు అంటే అధికంగా ప్యాడీ పండించడం జరుగుతుంది. దాని బదులు లాభదాయక పంటల్లో పామాయిల్ కానివ్వండి, అదేవిధంగా వెదురు కూడా ఒక ఆప్షన్ అని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వెదురు కల్టివేషన్ చేసేటప్పుడు దీనికి ఎలాంటి ఖర్చు లేదు. ఈ వెదురు విస్తీర్ణము మన రాష్ట్రంలో పెరగాల్సిన అవసరం ఉంది. అన్ని పంటల్లో చూసినట్లయితే ప్రతి పంటకు మనకు పెట్టుబడి అవసరము, కానీ ఈ పంటకు పెట్టుబడి అవసరం లేదు. తర్వాత దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రైతుకు చూసినట్లయితే ఈ రైతు ఈ వెదురును అంటే ముఖ్యమైన పంటగా కానీ వేసుకోవచ్చు, తర్వాత ఇంటర్ క్రాప్గా వేసుకోవచ్చు, లేకపోతే గట్లపైన కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది మన ఇండ్ల చుట్టూ కూడా ఈ వెదురును వేసుకొని మనము అంటే రైతుకు లాభం కలిగేటట్లుగా ఇది మనకు ఆదాయాన్ని ఇస్తుంది, అంటే అడిషనల్ ఇన్కమ్ని ఇస్తుంది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క రైతు అంటే ఈ వెదురు గురించి నేర్చుకొని తర్వాత అవగాహన పెంచుకొని ఈ వెదురును కల్టివేట్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ వెదురును మనము మన రాష్ట్రంలో విస్తీర్ణంను పెంచుకొని రైతు సోదరులందరూ ఈ రైతుకు ఒక లాభమే కాదు, ఈ రైతుకి పర్యావరణానికి కూడా లాభం చేకూరుస్తుంది. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ డీజీపీ జితేందర్కు రిపోర్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్, ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. 600 గజాల ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. డీఎస్పీగా ఉద్యోగం ఇస్తూ ఇటీవల హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిఖత్ జరీన్ విధుల్లో చేరారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. జంట నగరాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇక నిమజ్జన ప్రక్రియ ముగియడంతో రోడ్లపై చేరిన చెత్త, వేస్టేజ్ను క్లియర్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. నగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఉదయం స్టార్ట్ అయిన శోభయాత్ర ఈరోజు రాత్రి వరకు అంటే సాయంత్రం వరకు దాదాపుగా కొన్ని విగ్రహాలు కొన్ని ప్లేసెస్ నుండి రావడానికి లేట్ అయింది. కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడ లా అండ్ ఆర్డర్కి సమస్య లేకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకొని నిమజ్జన ప్రక్రియని మొత్తం పీస్ఫుల్గా క్లోజ్ చేశారు అని చెప్పాలి. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణనాథుడు ఎక్కడైతే నిమజ్జనం చేస్తుంటారో సో అందరి చూపు కూడా ఎన్టీఆర్ మార్క్ పైనే ఉంటుంది. సో ఇక నిమజ్జన ప్రక్రియ పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికక్కడ పోలీసు అధికారులు కూడా స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేయడము, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా కమాండ్ అండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకొని సీసీ కెమెరాల పర్యవేక్షణ, దాంతోపాటు పోలీసు అధికారులు కూడా నేరుగా నిఘాను పటిష్టం చేసి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకొని నిమజ్జన ప్రక్రియ ఏదైతే ఉందో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా మాత్రము అన్ని చర్యలు తీసుకొని ముందుకెళ్ళిన
సిట్యువేషన్. అందుకే దాదాపు 17వ తేదీ నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ నిమజ్జనంగానే పోలీసులు పూర్తిగా కూడా కష్టపడి లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండానే చర్యలు తీసుకొని గణపతిని ఏదైతే తీసుకొని వస్తారో దానికి సంబంధించి విగ్రహాన్ని నిమజ్జనం చేసే ముందు ఆ కర్రలు ఆ మండపానికి సంబంధించి వాటన్నిటిని కూడా తొలగిస్తారు. కాబట్టి అలాంటి వేస్టేజ్ కూడా ఎక్కువగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ ఏరియాస్లో ఉంది. సో ఇప్పటికే జిహెచ్ఎంసి టీమ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంతవరకు రోడ్డు పైన ఈ విధంగా ఉన్న వేస్టేజ్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికి కూడా ఫైనల్ ఇమర్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక ఈరోజు రాత్రికి సంబంధించి తెల్లారేసరికే మళ్ళీ సిటీని ఎక్కడికక్కడ క్లీన్గా ఉంచే దిశగా అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈరోజు రాత్రి మొత్తం కూడా ఇటు ఎక్కడైతే నిమజ్జనం జరిగిన ఏరియాస్ ఉన్నాయో ముఖ్యంగా ఇటు లేక్స్ వద్ద కావచ్చు, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వంటి ప్లేసెస్లో ఎక్కువగా కూడా ఈ విధమైన వేస్టేజ్ ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేసే దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్న సిట్యువేషన్ అయితే నెలకొంది. ఏదేమైనప్పటికి కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఫైనల్ ఇమర్షన్ అంటే ఖచ్చితంగా అందరి చూపు కూడా హైదరాబాద్ పైనే ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకొని హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్రలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మాత్రము జరిగిన సిట్యువేషన్ నెలకొంది. ఇక నిమజ్జనము ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి రోడ్లపైన అటు ఏర్పడే చెత్త అనుకోవచ్చు, లేకపోతే ఇతర వేస్టేజ్ సంబంధించిన వాటన్నిటి కూడా తెల్లారిసరికి క్లియర్ చేసే దిశగానే ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు, లేకపోతే ఇతర అధికార యంత్రాంగం కూడా ఆల్రెడీ కొన్ని ఆదేశాలు జారీ చేసిన మనకు సమాచారం ఉంది. సో ఈరోజు అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఏదైతే వేస్టేజ్ ఉందో, లేకపోతే ఈ కలర్ పేపర్స్ కావచ్చు, రోడ్డు పైన కొంతవరకు ఈ వేస్టేజ్ సంబంధించిన మెటీరియల్ ఉంటుందో వాటన్నింటిని కూడా క్లియర్ చేసే దిశగా జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా ముందుకెళ్ళనున్నాయి. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో మాత్రం నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ సజావుగా పీస్ఫుల్గా కంప్లీట్ అయిన సిట్యువేషన్ నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి JV6 న్యూస్, హైదరాబాద్. నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్లో గణపతి నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. రాజు స్వగృహ అపార్ట్మెంట్లో ప్రతిష్ఠించిన గణేశుడిని అంగరంగ వైభవంగా గంగమ్మ ఒడికి చేర్చారు భక్తులు. పిల్లలు పెద్దలు ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి గణేశుడి శోభాయాత్ర చేశారు. ఇక గణపతి లడ్డూ వేలంపాట నిర్వహించగా సాయి కుమార్ లడ్డూని సొంతం చేసుకున్నారు. వేలంపాట విన్నర్ సాయి కుమార్ను అభినందించారు స్థానికులు. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ నెల 20న దీక్షాంత్ పరేడ్ జరగనుంది. 76వ రెగ్యులర్ బ్యాచ్ IPSల పరేడ్కి కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. 2 ఏళ్లు కఠోర శిక్షణ పొందిన IPSలో ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్కు వెళ్లనున్నారు. 76వ బ్యాచ్ IPSల పాసింగ్ అవుట్ పరేడ్ శివరాంపల్లిలో నేషనల్ పోలీస్ అకాడమీలో ఎల్లుండి జరగనుంది. ఈ బ్యాచ్లో మొత్తం 207 మంది ట్రైనీ IPSలు ఉన్నారు. అందులో 188 భారత్కు చెందినవారు కాగా మరో 19 మంది విదేశీయులున్నారు. 76వ బ్యాచ్లో 58 మంది మహిళా ట్రైనీ IPSలు కూడా ఉన్నారు. ట్రైనీ IPSలలో ఈసారి కూడా బీటెక్ చదివిన వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు NPI డైరెక్టర్ అమిత్ గార్గ్. ఇప్పటి వరకు నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి 6,379 మంది ట్రైనీ ఆఫీసర్లు శిక్షణ పొందారన్నారు. ఈ బ్యాచ్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ట్రైనీ IPSలు సెలెక్ట్ అయ్యారు. సైబర్ క్రైమ్తో పాటు డ్రోన్ టెక్నాలజీ, డ్రగ్స్, కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు.
188 మందిలో 27% మహిళా ఐపీఎస్లు ఉన్నారని తెలిపారు అమిత్ గార్గ్. How to impart the inputs, that's extremely important. So we have, over a period of time, we have changed our methodology, focusing more on case study approach, more on simulations, more on integrated approach, more on syndicate discussions. So like investigation, for instance, through simulations. We do have moot courts for the learnings of the court. So these things, and we definitely use the digital tools in the classroom. The experts, both from the field and also from the central police organizations. తెలంగాణకు 4 ట్రైనీ ఐపీఎస్లను కేటాయించింది కేంద్ర హోంశాఖ. ఐపీఎస్లు సాయి కిరణ్, రుత్విక్ సాయి, వసుంధర యాదవ్, మన్భట్లను అలాట్ చేశారు. తెలంగాణ క్యాడర్కు కేటాయించబడ్డ 4 ఐపీఎస్లలో 2 ట్రైనీ ఐపీఎస్లు వరంగల్కు చెందినవారే ఉన్నారు. రిత్విక్ సాయితో పాటు సాయి కిరణ్ 2 వరంగల్ ప్రాంతానికి చెందినవారే. తమకు హోమ్ క్యాడర్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ట్రైనీ ఐపీఎస్లు. నేను పుట్టిన దగ్గరే నాకు ఇంకా అడ్వాంటేజ్ అంటే నాకు జనాలతో మాట్లాడడం చాలా ఇష్టం అన్నట్టు. సో నాకు ఈ కల్చర్ అంటే ఇష్టం. నేను వన్స్ సర్వీస్ వచ్చిన తర్వాత కూడా నాకు చాలా ఆనందం వచ్చింది, కానీ నాకు ఒక భయం ఉండే అసలు ఏ క్యాడర్కి వెళ్తా ఇదంతా. సరే వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొక మోటివేషన్ ఏంటంటే మన ప్రజలకే సేవ చేస్తున్నామనే మోటివేషన్ అనేది ఎక్కువ ఉందండి ఇక్కడ. అండ్ ఒకటి ఏంటిదనంటే మాకు ఇక్కడ ట్రైనింగ్లో చాలా ఏరియాస్ నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్, స్పెషల్ లాస్ ఉంటాయి, SC ST అట్రాసిటీస్ యాక్ట్, విమెన్ రిలేటెడ్ యాక్ట్స్. సో వీటిపైన డెఫినెట్గా వర్క్ చేయాలని చూస్తున్నా. ఈ నెల 20న జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత ట్రైనీ ఐపీఎస్లు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్కి వెళ్లనున్నారు. పుట్టుకతోనే వినబడదు, మాటలు రావు. అయితే ఆ వ్యక్తి తన వైకల్యం చూసి కుంగిపోలేదు. తాను ఎవరికీ తక్కువ కాదంటూ తుపాకీతో భారత్కు పతకాలు సాధిస్తున్నాడు. గతంలో డెఫ్ ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు సాధించి తాజాగా జర్మనీలో జరిగిన వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్. మరిన్ని పతకాలు సాధించడానికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నారు షూటర్ ధనుష్ పేరెంట్స్. ధనుష్ శ్రీకాంత్ అంతర్జాతీయ షూటింగ్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. 21 ఏళ్ల ఈ షూటర్ గతేడాది జరిగిన డెఫ్ ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు సాధించి వెలుగులోకి వచ్చాడు. పుట్టుకతోటే డెఫ్ అండ్ డమ్గా ఉన్నాడు. తాజాగా జర్మనీ వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ రికార్డ్స్తో పాటు 3 గోల్డ్ మెడల్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేశాడు హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్. 16 ఏళ్ల వయసులో అంటే 2019 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో సాధారణ షూటర్ల ఈవెంట్లో పోటీ పడి స్వర్ణం సాధించాడు ధనుష్ శ్రీకాంత్. దీంతో ఈ పోటీల్లో పతకం గెలిచిన తొలి బధిర క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. అదే ఏడాది ఆసియా ఛాంపియన్షిప్లో జూనియర్ వ్యక్తిగత పురుషుల టీం మిక్స్డ్ ఈవెంట్లలో 3 బంగారు పతకాలు నెగ్గడంతో అతనికి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అప్పటి నుంచి కెరియర్లో వెనుదిరిగి చూడని ధనుష్ అటు బధిర ఇటు సాధారణ షూటర్లతో పోటీ పడుతూ మంచి ప్రదర్శనతో దుమ్ము రేపుతున్నాడు. డిజబిలిటీని ఎప్పుడు కూడా ముందు పెట్టకుండా తనకున్న టాలెంట్ తోటి హార్డ్ వర్క్ చేసి ఎన్నో అబ్స్టకిల్స్ ని దాటుకుంటూ ముందుకు వచ్చి ఈ స్టేజ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో జర్మనీలో జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్ కొరియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ మరో స్వర్ణాన్ని నెగ్గి తన గన్ పవర్ ఏంటో చూపించాడు. తనకు మెంటర్గా వ్యవహరిస్తున్న భారత మాజీ షూటర్ ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ వ్యక్తిగత కోచ్ నేహా చావన్ల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాడు. और क्वालिफिकेशन में भी वर्ल्ड रिकॉर्ड बनाया है. बहुत अच्छा लग रहा है. मैं बहुत खुश हूँ क्योंकि ये मेरा पहला स्टूडेंट्स है बेसिक से. बहुत अच्छा लग रहा है. పోటీలకు ముందు ఎలాంటి ఒత్తిడి ఆందోళనలు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాడని తెలిపారు ధనుష్ పేరెంట్స్. బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం కోసమే అహర్నిశలు కష్టపడతాడని తెలిపారు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లో మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ధనుష్ సాధించిన మెడల్స్ లో అన్ని గోల్డ్ మెడల్స్ కావడం మరో విశేషం. ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, డెఫ్ సమ్మర్ ఒలింపిక్స్ లో మొత్తం 13 అంతర్జాతీయ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నాడు ధనుష్. షూటింగ్ లోకి రాకముందు తైక్వాండో పోటీల్లోనూ పాల్గొని
మెడల్స్ సాధించాడని చెప్పారు ధనుష్ మదర్ ఆశ. He has won his deaf world championship. He has won 2 gold medals దీంట్లో. So we are very happy and we are proud of him. And at the same time, we expect the same with the state government also to support us. And we are so happy that the whole team has come. GFG Gun for Glory team has come to receive him. So it is really, we are happy about it. Gold medal వస్తుంది అని గ్యారంటీ ఉంది. Gold with a world record was a real అయితే ఇంత సాధించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సహాయం అందుకోలేకపోయాడు ధనుష్. గగన్ నారంగ్ అకాడమీ గన్ ఫర్ గ్లోరీలో స్టార్ట్ చేసిన లీప్ ప్రోగ్రాం ద్వారా మాత్రమే ధనుష్ కు చేయూత లభిస్తోంది. డెఫ్ పర్సన్స్ తో పాటు నార్మల్ గేమ్స్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ కి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు పేరెంట్స్. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు. వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.5 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర శరణి, ఈడీ పునీత్. మరోవైపు 50 లక్షల చెక్కును రేవంత్కు అందజేశారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ శోభ. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందించింది. అలీప్ అధ్యక్షురాలు రమాదేవి, ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్కు 50,000 విరాళం ఇచ్చారు. మాదాపూర్లో స్ట్రీట్ హోటల్తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ. తన కుమార్తె కలిసిన సీఎం రేవంత్ రెడ్డికి 50,000 చెక్ అందించారు. కుమారి ఆంటీని శాలువాతో సన్మానించారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు సస్పెండెడ్ హోంగార్డులు. వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది హోంగార్డులను సర్వీస్ నుంచి తొలగించారని తెలిపారు. లక్డీ కపూర్లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు సస్పెండెడ్ హోంగార్డులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విధుల్లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. మా రవీంద్ర గారు హోంగార్డు మా రవీంద్రాన్ని సరిపోయినప్పుడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా అందరిని పిలిపించుకొని మా అందరు కూర్చోబెట్టుకొని మా భుజాల మీద చేసి మీరు గనక మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకొని నన్ను సీఎం చేస్తే కనుక మీకు ముందు రిమూవ్ చేసిన హోంగార్డ్ జాబ్ మీకు తప్పకుండా ఇప్పిస్తారనేసి మన ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారండి. ఆ మాట ప్రకారం మేము అడుగుతున్నాము. మేము ఏం తప్పు చేశామన్నా మేము అన్ని గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మేము తెచ్చుకున్నాం నౌకర్లు. కానీ కొంతమంది ఉంటాను మీ ఫేక్ హోంగార్డులు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే సార్ ఇప్పుడు నన్ను ఫిజికల్ గా నేను రావట్లేదు చెప్పేసి నన్ను డ్యూటీలో రిమూవ్ చేశారు. నేను రిమూవ్ చేసినప్పుడు నా డ్యూటీలో నా అక్కడ ఖాళీ ఉండాలి హెడ్ క్వార్టర్లో. కానీ నా ప్లేస్ ఇంకొక డ్యూటీ చేస్తాడు అక్కడ. అతను ఎందుకు డ్యూటీ చేస్తాడు? అది ఎవరిని అపాయింట్ చేశారు వాళ్ళు. అది అతను ఫేక్ హోంగార్డ్ అతను. అట్లాంటివి చూసి మీరు రిమూవ్ తీసుకోవాలి. కానీ మేము ఆర్డర్ కాపీ తోటి పట్టుకొని మేము ఆఫీస్ తిరుగుతాం మమ్మల్ని ఫేక్ అని చెప్పేసి మీకు డ్యూటీలు రావని చెప్పేసి ఇవాళ పొద్దున కూడా వచ్చి సీఎం ఇంటి కాడికి వెళ్తే అక్కడ డీజీపీ ఆఫీస్కి వెళ్ళామండి. డీజీపీ ఆఫీస్ కాడికి వెళ్తే డీజీపీ గారు లేరని చెప్పేసి మమ్మల్ని ఒక్క కాపులాగా బయట కూర్చోబెట్టారండి. మాకు మా బాధని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధని వారికి తెలియపరిచి మమ్మల్ని అందరినీ రోడ్డును పడ్డ. నాచారం పిఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వెస్ట్ బెంగాల్కు చెందిన విద్యార్థి సంజీమ హాస్టల్లో ఉంటూ నర్సింగ్ చదువుతోంది. ఈ క్రమంలో హాస్టల్ రూమ్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి సంజీమ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. సీఎం రిలీఫ్ ఫండ్కు 50,000 విరాళం ఇచ్చారు. వాదాపూర్లో స్ట్రీట్ హోటల్తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ. తన కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి 50,000 చెక్ అందించారు. కుమారి ఆంటీని శాలువాతో సన్మానించారు సీఎం.